హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు ఫిబ్రవరి 12వ తారీఖు గురువారం. ఈరోజు మార్కెట్లు అయితే రోజు మొత్తం మీద సైడ్ వే మార్కెట్ ఉందని చెప్పొచ్చు. మోస్ట్లీ నెగిటివ్ సైడ్ ఉందన్నమాట. అంటే నెగిటివ్కి ప్రిఫరెన్స్ ఉంది. మార్కెట్ ఎందుకు అంత పెద్ద ఎత్తున గొప్ప చెప్పాలంటే ట్రేడ్ డీలు చాలా పెద్ద ఎత్తున మనకి ఫేవరబుల్గానే జరిగింది. దాదాపు సంవత్సరాల పాటు మనం అమెరికాతో పోరాడాం, మన హక్కులు సాధించుకున్నామని చెప్పొచ్చు. ఒక అద్భుతమైన ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత కూడా మరి మార్కెట్ కొత్త న్యూ హైస్ ఏదైతే మరి 16,500, 17,000, 18,000, 20,000 కూడా చెప్పారు కొంతమంది. ట్రేడ్ డీల్ అయిన మరుక్షణం 18,000, 20,000 అయిపోతుందని చెప్పారు. మరి అప్పటి నుంచి మార్కెట్ పడుతూనే ఉంది కదా. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మార్కెట్ తను ఏదైతే డిసైడ్ చేసుకుంటుందో ఆ వైపే వెళ్తుంది తప్ప మధ్యలో వచ్చే ఈవెంట్స్ ఆ ఒక్కరోజు మాత్రమే పరిమితం అవుతాయి. సో ట్రేడ్ డీల్ కూడా అంతే. ట్రేడ్ డీల్ జరిగింది కాబట్టి మార్కెట్ ఇక్కడి నుంచి ఒక అద్భుతమైన మూమెంట్లో వెళ్ళిపోతుంది. ప్రతిరోజు కూడా మార్కెట్ ముఖ్యంగా నిఫ్టీ ప్రతిరోజు మంచి గ్యాప్ అప్ వస్తుంది. ఆ తర్వాత చక్కటి మనకి ఎంట్రీ జోన్ దొరికిన తర్వాత 200 నుంచి 300 పాయింట్లు, అంటే ప్రతిరోజు మనకు ఒక 200 పాయింట్ల నుంచి 300 పాయింట్లు లాభం వచ్చేస్తుంది. ఇవన్నీ భ్రమలు ఫ్రెండ్స్. మార్కెట్కి తన ఏదైతే ఫేజ్ అంటే ఒక యాక్షన్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం వెళ్తుంది తప్ప మార్కెట్లో అప్పుడప్పుడు వచ్చే ఈవెంట్స్కి మార్కెట్ అదే ఈవెంట్ని కంటిన్యూ చేయడం జరగదు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్కి పట్టిన పేడ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ గారు రోజుకొక బాణం అయితే వదులుతున్నాడు అనమాట. సో కొత్తగా వచ్చిన లేటెస్ట్ ఇష్యూ ఏంటి, H1B ఏదైతే ఉందో ఐటీ కంపెనీస్, ఈ డిజిటల్ కంపెనీస్, ఏఐ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు దాదాపు H1B కోసం అంటే తను తీసుకోబోయే ఎంప్లాయీ మీద ₹1,00,00,000 ఏదైతే ఫీజు పెట్టారో మన ట్రంప్ గారు దానిని చెల్లించడానికి సిద్ధపడ్డాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏకంగా H1Bనే రద్దు చేయమని చెప్తున్నాడు. అంటే అమెరికాలోకి క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరు రావడానికి లేకుండా ఆయన అడ్డుపడుతున్నాడు. ఎవడు పిచ్చి ఆడికి ఆనందం, మనం ఏం చేయలేం. నేపాల్ వాడికి గట్టిగా వారం రోజుల్లో సిటిజన్షిప్ ఇచ్చేస్తారు నేపాల్ నుంచి వెళ్తే. బంగ్లాదేశ్ నుంచి వెళ్తే 3 నెలలు ఇచ్చేస్తారు. పాకిస్తాన్ వాళ్ళకి సంవత్సరంలో ఇచ్చేస్తారు సిటిజన్షిప్. ఎవరు ఇస్తున్నారు? అమెరికా వాళ్ళే ఇస్తున్నారు. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు అక్కడ? వీళ్ళు ఏమైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వెళ్తున్నారా? టెక్నికల్‌గా క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్స్ వెళ్తున్నారా? పొరపాటున కూడా వెళ్ళరు. పాకిస్తాన్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుందో మనకు తెలుసు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్‌తో చేతులు కలిపింది. వాళ్ళు కూడా పాకిస్తాన్ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఈ బంగ్లాదేశ్ కూడా చేస్తుంది కదా. నేపాల్ ద్వారా లాభం ఏంటి? నేపాల్ ఎళ్లి ఏం చేస్తాడు? చెప్పండి. నేపాల్ వాళ్ళు ఏం చేస్తారు మన ఇండియాలో ఉండి, మన దేశాల్లో, మన మన వీధుల్లో ఉండి? సో ఇటువంటి అస్తవ్యస్త H1B పాలసీలు వాళ్ళు నిర్ణయించుకొని ఇప్పుడు భారతదేశం తరపున టెక్నికల్ క్వాలిఫైడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలు వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు అమెరికాలో ఉన్న దాదాపు ముఖ్యమైన అన్ని పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలుగా ఇండియా ఉన్నారన్నమాట, ఇండియన్స్ ఉన్నారు. సో ఇదంతా ట్రంప్ గారు భరించలేకపోతున్నారు. అందువల్ల ఇప్పుడు రాబోయే కాలంలో మనకి H1B ఇష్యూ రద్దు చేయాలని చెప్పి ఒక బిల్ అయితే ప్రవేశపెట్టారు. దాన్ని ఎక్సెల్ బిల్ అని చెప్పారు. సో ఇటువంటి పరిస్థితిలో మార్కెట్ కోలుకోవడానికి చాలా చాలా టైం పడుతుంది. ఇప్పుడు అలా చెప్పుకుంటూ పోతే మనం రోజు మొత్తం మాట్లాడుకోవచ్చు. 20 నిమిషాలు కాదు, అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు కూడా పడుతుంది. కాకపోతే ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే మార్కెట్‌లో నష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా మీకు? చార్ట్ తప్పు కాదు. ఎందుకంటే చార్ట్ అందరికి ఒకలాగే కనిపిస్తుంది కదా. స్ట్రాటజీ ఇప్పుడు నేను చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా, మీరు ₹1,00,000 ఫీజు కట్టి, ₹10,00,000 ఫీజు కట్టినా స్ట్రాటజీ ప్రతి ఒక్కడు ఒకలాగే చెప్తాడు. మరి స్ట్రాటజీ తప్పు కానప్పుడు ఏంటి తప్పు? మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు? మీరు నష్టాలు ఎక్కడ వస్తున్నాయి అంటే మీ మనస్సు. మన మనస్సు తప్పు చెబుతుంది. అంటే ఎమోషన్స్ మనల్ని మిస్‌లీడ్ చేస్తాయి, కన్‌ఫ్యూజ్ చేస్తాయి, కంగారు పెడతాయి, భయపెడతాయి, ప్రోత్సహిస్తాయి, తప్పు చేయమని ప్రోత్సహిస్తాయి. రాంగ్ ట్రేడ్ తీసుకోమని ప్రోత్సహిస్తుంది. రైట్ ట్రేడ్ వద్దంటుంది. ముందు ఎగ్జిట్ అవ్వమంటుంది, ఉండమంటుంది, వెళ్ళిపోమంటుంది. నష్టాలు వచ్చినప్పుడు ఏమాత్రం భయపడకుండా చాలా పెద్ద ఎత్తున మనం అప్పుడు ఏమవుతాం, మనం భక్తాంజనేయం అయిపోతాం అనమాట. భక్తాంజనేయం అయిపోయి మనకి విపరీతమైన ధైర్యం వస్తుంది కదా. సో లాభాలు వస్తున్నప్పుడు నిలబడలేము. అదొక బలహీనత. సో ఇవన్నీ కలగలిపి మన ఎమోషన్స్ మన మీదే మనకి శత్రువు అనమాట. చెప్పాలంటే మన ఎమోషన్సే మనకి శత్రువు. మరి దీన్ని ఎలా జయించాలి? సో వీటన్నిటిని గెలవాలంటే ఏం చేయాలి? నాకున్న పరిజ్ఞానాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చక్కగా చూడండి, లేకపోతే ఇక్కడ ఆపేయండి, నో ప్రాబ్లం. మన గోదావరి జిల్లాల అల్లుళ్ళకి ఇది చాలా పరిచితమైన వ్యవహారం. ఏంటంటే కొత్తగా పెళ్ళయి ఫస్ట్ టైం సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఇట్లా 108 వంటకాలు, 308 వంటకాలు. ఆ మధ్య ఎవరో ఏలూరు లేకపోతే రేపల్లో నాకు సరిగ్గా గుర్తులేదు. 300 వంటకాలతో అల్లుడికి స్వాగతం అంట. తింటాడా చస్తాడా కూర్చొని. అవన్నీ తింటూ కూర్చుంటే అయిపోతాడు. ముందు పొట్ట పగిలిపోతుంది కదా.
సో, అవన్నీ ఒక్కొక్క చెంచా టేస్ట్ చేసినా కూడా మనిషి కోలుకోవడానికి ఒక వారం రోజులు పట్టొచ్చు అన్ని ఐటెమ్స్. మరి అంతా వీళ్ళకేంటంటే క్రేజీ అనమాట. అదొక సరదా. దాంట్లో ఎవరు తప్పు పట్టమనుకోండి. అదొక అల్లుడికి మర్యాద ఇచ్చినట్టు. అదొక సంతోషం. మేము ఇన్ని వంటకాలు వండామంటే ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక 10 వంటకాలు పెట్టి మేము మీ రికార్డు. ఇది ఒక అన్‌లిమిటెడ్ ప్రహసనం అనమాట. అలా నడుస్తూనే ఉంటుంది. ఓకే. సో, అది వాళ్ళ ముచ్చట అనుకోండి. ఇందులో మనం కామెంట్ చేయడానికి ఏం లేదు గానీ, స్టాక్ మార్కెట్‌లో ఓవర్ ట్రేడింగ్‌కి సంబంధించి మాత్రం ఇది అప్లై అయిపోతుంది. సో, ఒకేసారి అన్నిటి మీద దృష్టి పెట్టకండి. అన్నిటి మీద మీరు పర్ఫెక్ట్‌గా సాధించడం జరగదు. మీకు పరిణితి రాదు. సో, లిమిటెడ్‌గా ప్రతిరోజు కూడా స్టాక్ మార్కెట్‌లోకి అందరూ కూడా గెలవాలని వస్తారు. ఓడిపోవాలని చెప్పి ఎవరు రారు కదా! మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రేపటి కోసం ఒక స్ట్రాటజీ అయితే మనం డెవలప్ చేసుకోవాలి. ఒక 5 స్టాక్స్ దొరుకుతాయి మనకి ఖచ్చితంగా. క్యాష్‌లో చేయాలనుకున్నా, లేదు స్టాక్ ఆప్షన్స్ చేయాలనుకున్నా కూడా మార్కెట్‌తో సంబంధం లేకుండా. మార్కెట్ పెరిగినా, చచ్చినా, పడినా మనకు సంబంధం లేదు. మన స్టాకు ఏం చేస్తుంది అది ఇంపార్టెంట్. ఆ స్టాక్ ప్రకారం మీరేం చేయాలంటే దానిని మీరు టెక్నికల్స్‌గా చక్కగా నేర్చుకొని ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్ ఈ 4 పాయింట్లు నేర్చుకోవాల్సిందే. పర్ఫెక్ట్‌గా ఒక స్టాకులో మనం ఎంట్రీ కనుక గమనించగలిగితే 1, 2 రోజులు ఇబ్బంది పెడుతుంది. ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. మనం తీసుకున్న వెంటనే అక్కడి నుంచి తారాజువ్వలాగా పైకి వెళ్ళిపోయి అద్భుతం 10,000 పెడితే రూ. 1,00,000 అయిపోవటం అట్లాంటివే జరగవు. కాకపోతే ఇబ్బంది పెడుతుంది. స్టాక్ ఇబ్బంది పెడుతుంది. భయపెడుతుంది. ఓకే. నానా రకాల పరీక్షలు పెడుతుంది. మనం తీసుకున్న ట్రేడ్ పర్ఫెక్ట్ అనుకుంటే కూర్చోవటం, వెయిట్ చేయటం, మంచి లాభాలతో బయటికి రావటం. లేదు ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు చేసుకోవటం మంచి సుఖం. ఒక స్టాకుని మీరు పర్ఫెక్ట్‌గా క్యాచ్ చేయగలిగితే దాని అప్‌వర్డ్ డైరెక్షనా, డౌన్‌వర్డ్ డైరెక్షనా, కాలా, పుట్టా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ స్ట్రాటజీ ప్రకారం మీరు వెళ్తూ ఉండొచ్చు ముందుకి కదా! సో, ఇవన్నీ నేర్చుకోవాలంటే ట్రైనింగ్ ఒక్కటే మార్గం. అంతేగాని ఏదో వీడియోలు చూసేసో లేకపోతే మీకు మీరుగా నేర్చుకోవటం అంటూ జరగదు. గురువు లేని విద్య ఎందుకు పనికిరాదు కదా! తెలుసా ఆ విషయం? తెలుసు కదా మీకు. సో, మార్కెట్‌లో అనేక రకాల వీడియోలు వస్తుంటాయి. చాలామంది చాలా రకాలుగా పెడుతుంటారు. ప్రతి ఒక్కళ్ళు గొప్పే. అందరూ గొప్పే. ఎవరు తక్కువ కాదు. వీడియో పెట్టారు కదా! అందరూ వాళ్ళు తక్కువ అని వాళ్ళు చెప్పింది అబద్ధం అని చెప్పే అర్హత వేరే వాళ్ళకి లేదు. నేను అసలు అలా చెప్పను ఎప్పటికీ. ఎవరి టెక్నిక్ వాళ్ళది. ఎవరి నాలెడ్జ్ వాళ్ళది. కాకపోతే గురువుని ఎంచుకునే ముందు మీకు కూడా క్షుణ్ణంగా తెలియాలి కదా! అంతేగాని ఏమంటారు టిఫిన్ సెంటర్ పెట్టి ఆరిపోయిన వాడి దగ్గరికెళ్ళి మీరు కోచింగ్ తీసుకోలేరు కదా! అలాగే బట్టల షాప్ పెట్టి రెడీమేడ్ బట్టల షాప్ పెట్టి ఇప్పటికి కూడా అదే భాష వాడుతుంటాడు. రిబేట్ అంటాడు. పండగ రాగానే రిబేట్ అంటాడు. వాళ్ళ దగ్గరికెళ్ళి ట్రైనింగ్‌లు తీసుకుంటారా చెప్పండి? సో, ఆలోచించండి. మంచి చక్కటి నిర్ణయం తీసుకోండి. నన్ను సంప్రదించండి. మంచి వీడియో సుభాషితాలతో కూడిన వీడియో పెట్టాను కదా! నేను చాలా అద్భుతం. నేనిచ్చిన ప్రతీది కూడా 100% సక్సెస్ అనుకోకండి. పొరపాటుగా అనుకోకండి. మనం 10 చేసామంటే 1, 2 ఖచ్చితంగా పోతాయి. పోవాలంతే. పోయినప్పుడు స్టాప్ లాస్ పెట్టుకోవడం నేర్చుకోవాలి. స్టాప్ లాస్‌ల మీద దృష్టి పెడితే నష్టాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఓకే. సో, చార్ట్ రీడింగ్ తెలియాలి మీకు. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్ ఈ 4 పాయింట్ల మీదే నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా ఉంటుంది. ఇదేదో కొత్తగా పెట్టాడు. ఈయనకి 268 మంది ఉన్నారనుకోకండి. మనది దాదాపు 17,000 మంది ఉన్న యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య క్లోజ్ చేశాడు. యూట్యూబ్ వాడు ఏదో పట్టుకున్నాడు. నేను ఎప్పుడో పెట్టిన వీడియోలో ఏదో పట్టుకొని క్లోజ్ చేశాడు. నో ప్రాబ్లమ్. నో ఇష్యూ. నేనేం యూట్యూబ్‌ల మీద ఆధారపడి బతకట్లేదు కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. నేనంటే తెలిసిన వాళ్ళు చక్కగా నాతో పాటు గత 3, 4 సంవత్సరాలుగా ప్రయాణం చేసిన వాళ్ళు ఎక్కడికి పోరు ఉంటారు. మన గ్రూపుల్లోనే ఉంటారు బ్రహ్మాండంగా. కేవలం ట్రైనింగ్ మాత్రమే ఇవ్వబడుతుంది. ఎటువంటి కాల్స్ గాని, రికమెండేషన్స్ గాని ఉండవనమాట. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్ మీద మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే గనక ఖచ్చితంగా నేర్చుకోండి. ప్రతి సాటర్డే 4 క్లాసులు, ప్రతి సండే కూడా 2 క్లాసులు. టోటల్‌గా 6 క్లాసుల కోసం ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి. నేర్చుకోవాలని తపన ఉంటే మాత్రమే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. కేవలం టెలిగ్రామ్ ఛానల్ ఉంది లాస్ట్‌లో. దాని ప్రకారం మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. వీడియో నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఐఈఎక్స్‌లో ఒక చిన్న ట్రేడ్ చేశాము. ఎన్‌బీసీసీలో ఒక చిన్న ట్రేడ్ చేశాము. అలాగే నెస్లే ఇండియాలో ఒక చిన్న ట్రేడ్ చేశాము. ఎన్‌బీసీసీలో క్యాష్‌లో ఒక చిన్న ట్రేడ్ చేయడం జరిగింది. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది కదా! దాంట్లో ఒక మంచి ట్రేడ్ చేసాం. అలాగే మదర్సన్ను ఈ మధ్య దాదాపు ప్రతిరోజు చేసుకుంటున్నాం మనం. సో, వీటిలో నేను చెప్పేదేంటంటే స్టాక్ ఆప్షన్స్ చాలా వరకు సేఫ్ అని చెప్పుకోవచ్చు. సేమ్ డే చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు చేసేసుకోవాలి బ్రహ్మాండంగా. రేపటి కోసం వెయిట్ చేయొద్దు. రేపటి కోసం క్యారీ చేయొద్దు. ఆ స్టాకు రేపు కూడా మళ్ళీ వచ్చిందనుకోండి అవకాశం కొంటాం. మళ్ళీ లాభాలు తీస్తాం. అదే వేరే విషయం. అంతేగాని కొన్ని కంటిన్యూ చేసి టెన్షన్ పెట్టుకొని రాత్రంతా నిద్రలు చెడగొట్టుకొని రేపొద్దున ఏమవుతుందా అనే టెన్షన్‌తో బ్రతకొద్దు. ముఖ్యంగా సాటర్డే, సండే ఎటువంటిది ఏది కూడా క్యారీ చేయకుండా ఉంటే చాలా చాలా మంచిది.
క్యారీ చేయకండి. ఎందుకంటే ఈ రోజుల్లో చెప్పాలంటే గ్లోబల్‌లో పొలిటికల్ రంగం బాగాలేదు. ఎవరు ఎటువంటి బాంబులు పేలుస్తారో, ఎవరు ఎటువంటి మార్కెట్‌కి సంబంధించిన బాంబులు పేలుస్తారో తెలీదు మనకి. అందువల్ల ముఖ్యంగా ఇది కూడా క్యారీ చేయకండి. ఇంట్రాడే ది బెస్ట్. స్టాక్ ఆప్షన్స్ మరీ బెస్ట్. సో, నేర్చుకోవాలంటే చాలా చాలా సింపుల్ టెక్నాలజీతో, సింపుల్ టెక్నిక్స్‌తో చాలా చాలా సులభంగా నేర్చుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటేనే సంప్రదించండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ చివరిలో ఉంది. దాని ద్వారా సంప్రదించి వివరాలు పొందండి. ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరి లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో కేవలం మీకు లెర్నింగ్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అంతేగాని నేను మిమ్మల్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టమని, లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేయమని ఏ విధమైన సలహాలు ఇవ్వబోట్లేదు. అలాగే మిమ్మల్ని చేయమని నేను ప్రోత్సహించట్లేదు. కేవలం మీరు నేర్చుకోండి. మీకు మీరుగా నిలబడండి. ఆసక్తి ఉంటే ట్రేడింగ్‌ని ఒక సెకండరీ ఇన్‌కమ్‌గా తయారు చేసుకొని మాత్రమే చెప్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత పెట్టుబడి నష్టాన్నయితే కలిగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. అంతేగాని నేను మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించడం అయితే లేదు. నేర్చుకోండి. మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకోండి. అంతవరకు ఈ సలహా, సంప్రదింపులు జరపబడతాయి. అంతేగాని మీకు ఏ విధమైన రికమెండేషన్స్, టిప్స్, కాల్స్ ఇవ్వబడవు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.